మన ప్రతి వీడియో కిందంటే కొంతమంది కామెంట్ పెడుతున్నారు, అన్నా నువ్వు నిజం మాట్లాడన్నా, నిజాయితీగా మాట్లాడన్నా, తెలుసుకొని మాట్లాడన్నా అంటున్నారు. నేను తెలుసుకోవడం కాదండి, నా కంటితో చూసే మాట్లాడుతున్నాను. మొన్న రీసెంట్గా నేను సాయంకాలం మాటలు జనరల్ డ్యూటీ చేసి వచ్చేస్తున్నాను. ఒక సెంటర్లోని పోలీసులు కాశారండి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే బైక్ చెక్కింగ్ చేస్తున్నారు. ఇక్కడ బైక్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక 50-60 మంది ఆగిపోయారు. ఏం చేస్తున్నారు, దొంగల్లాగా అలకేది తీరవదల్లాగా అక్కడ కాలువ గొట్లని గట్ట ఆగిపో కూర్చున్నారు. దేనికి? ఏడవుతే పోలీసులు వెళ్ళిపోతారు కదా, అప్పుడు మనం వెళ్ళిపోదాం కాదని. ఎందుకంటే ఆ దొంగ బతుకు నిజాలు మాట్లాడమంటున్నారు. మాట్లాడితే తట్టుకోగలరండి మీరు? నేను అరుగుంటే వచ్చాను, పోలీసులు నన్ను ఆపారు, నేను డాక్యుమెంట్స్ అని చూపించాను, పంపారు. నేనే కదా, చాలామంది అలా వచ్చారు, వాళ్ళందరూ డాక్యుమెంట్స్ చూపించేసారు, వెళ్ళిపోయారు. నేను అందరి కోసం అంటలేదు, కొంతమందిని మాత్రమే. మాట్లాడితే ఇంత పౌరసాలు వచ్చేస్తాయి. ఇప్పుడు బోలని పార్టీలకు డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, సినిమాలకు ఖర్చు పెట్టుకుంటారు. ఇవన్నీ కొనుక్కుంటే మనం భయపడకూడదా? పలికి ఏమంటారు తెలుసా? పోలీసుడు మాయా 100 రూపాయలు దింగేహాడ్రా, పోలీసుడు మాయా 200 రూపాయలు దింగేహాడ్రా అంటారు. ఎందుకంటే మనం అనుకోను, వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. మనం బైక్లు వేసుకెళ్ళినప్పుడు మన దగ్గర ఏమీ లేకపోతే వాళ్ళు ఫైన్ వేస్తారు, వాళ్ళ డ్యూటీ అది. లేదంటే కేసు రాస్తారు, తీసుకెళ్ళి కోర్టుకు హాజరుపరుస్తారు. మనం మాత్రం కరెక్ట్గా ఉంటే ఎందుకలా చేస్తారు? మేము మేము చూపించుకొని వెళ్ళిపోయాం కదా, మీరు అలా చేయండి. అలా చేయరు. ఏమైనా మాట్లాడితే మాత్రం చాలామంది కోపాలు పౌరుషాలు వచ్చేస్తాయి. ఎందుకంటే మనకు కావాల్సినవి ఏంటి? లైసెన్స్, సి బుక్, ఇన్సూరెన్స్, హెల్మెట్, పొల్యూషన్. ఈ 5 ఉంటే మరి అది ఖర్చు ఏం కాదు. హెల్మెట్కి ఎంత ఉంటుంది? 1000. లేదంటే తక్కువలో కాబట్టి ఒక 600 ఉంది. పోలీసుని 50 రూపాయలు, ఇన్సూరెన్స్ 1000-2000 ఉంటుంది అంతే. సి బుక్, లైసెన్స్ మన దగ్గర ఎలాగ ఉంటాయి. కాబట్టి మనం ఎవరికి రూపాయి కట్టకలేదు. నిజాలు మాట్లాడమన్నారు, నిజాలు మాట్లాడాను, నిజాయితీగా మాట్లాడాను. ఈ వీడియో ఎవరెవరికి షేర్ చేయాలని తెలుసు కదా మిత్రమా, షేర్ చేయాలి అందరికీ. అలాగే వీడియో లైక్ చేసి మన ఛానల్ ఫాలో చేయి.